ధ్యానదీపం సిరీస్ ఎపిసోడ్ 16 ప్రేమరూపమైన ధ్యానం హృదయయాత్ర. ధ్యానమనేది కేవలం మనస్సును నిశ్శబ్దం చేయడం కాదు, అది మన హృదయాన్ని మేల్కొలిపే ప్రేమయాత్ర. మనలో ప్రతి ఒక్కరిలో ఒక దివ్యమైన ప్రేమ ప్రవాహముంది, కాని మనం దానిని మర్చిపోయాం. ఈరోజు ధ్యానదీపం మనకు చెబుతోంది, ధ్యానమంటే ప్రేమ, ప్రేమే ధ్యానం. ప్రేమలేని ధ్యానం శూన్యం. ఒకసారి ఒక యువ సాధకుడు గురువు దగ్గరికి వచ్చి అన్నాడు, గురుదేవా, నేను రోజూ గంటల కొద్దీ ధ్యానం చేస్తున్నాను, కాని నా మనసుకు ప్రశాంతత రావడం లేదు. గురువు చిరునవ్వుతో ప్రశ్నించాడు, నీ హృదయంలో ప్రేమ ఉందా? సాధకుడు ఆశ్చర్యపోయాడు. ధ్యానం, ప్రేమతో ఏం సంబంధం గురుదేవా? గురువు మృదువుగా అన్నాడు, ప్రేమలేని ధ్యానం పొడిబడ్డ నేలవంటిది. నీరు లేకుండా విత్తనం మొలకెత్తదు, ప్రేమ లేకుండా మనస్సు మృదువవదు. హృదయయాత్ర ప్రారంభం. గురువు అతనిని ఒక పుష్పవనానికి తీసుకెళ్ళాడు. గాలిలో పూల సువాసన, పక్షుల కిలకిలలు. ఇవి వినిపిస్తున్నాయా? గురువు అడిగాడు. అవును గురుదేవా. అప్పుడు ప్రతి శబ్దాన్ని ప్రేమతో ఆలకించు, ప్రతి పువ్వును నీ హృదయంతో చూడు. ఇది ధ్యానమనే హృదయయాత్ర ప్రారంభం. సాధకుడు ఆ దృశ్యంలో పూర్తిగా లీనమయ్యాడు. ప్రతి పువ్వులో ఒక తల్లి స్నేహం, ప్రతి పక్షిలో ఒక సంతోషం, ప్రతి గాలిలో ఒక దయాకాంతి అనిపించింది. అతని కన్నీళ్లు మెల్లగా జారాయి. అది బాధ కాదు, అది పవిత్రమైన హృదయ జలధి. ప్రేమగా మారిన మనస్సు. కొన్ని వారాల తర్వాత సాధకుడు తిరిగివచ్చాడు. గురుదేవా, ఇప్పుడు ధ్యానం ప్రారంభమైతేనే హృదయం వెచ్చదనంతో నిండిపోతుంది. ప్రతి ప్రాణిలో దైవం కనిపిస్తోంది. గురువు చిరునవ్వుతో అన్నాడు, అది నిజమైన ధ్యానం బిడ్డా. ప్రేమతో నిండిన హృదయం ద్వేషాన్ని దహనం చేస్తుంది, అసూయను కరిగిస్తుంది, వేరుపాటను చెరిపేస్తుంది. సాధకుడు మౌనంగా తలవంచాడు. అతనికి అర్థమైంది, ధ్యానమంటే కళ్లను మూసుకోవడం కాదు, హృదయాన్ని తెరవడం. ప్రేమే పరమాత్మ. ఒకరోజు రాత్రి చంద్రకాంతి కింద అతను ధ్యానంలో కూర్చున్నాడు. చుట్టూ నిశ్శబ్దం. గాలి, నక్షత్రాలు, ప్రకృతి అంతా ఒకే తంత్రంలా కలిసిపోయాయి. అతని లోపల హృదయం తెరుచుకుంది. ఆ క్షణంలో అతను అనుభవించాడు, నేనే ప్రేమ, ప్రేమే పరమాత్మ. ఏదో వెలుగు అతని అంతరంగాన్ని నింపింది. ద్వేషం, భయం, బాధ అన్నీ ఆ కాంతిలో లయమయ్యాయి. ఇప్పుడు అతను ఆహ్లాదభరితంగా అన్నాడు, గురుదేవా, ఇప్పుడు నాకు భిన్నత కనిపించడం లేదు, అన్నీ ఒకే ప్రేమరూపం. గురువు మృదువుగా పలికాడు, అది హృదయయాత్ర యొక్క గమ్యం, ప్రేమలో లీనమవడం. ముగింపు. హృదయ ధ్యానం యొక్క సారం. ధ్యానమంటే కేవలం మనసు నియంత్రణ కాదు. ధ్యానమంటే ప్రేమను స్ఫురింపజేయడం. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే పరమాత్మ ఉంటుంది. ప్రేమతో చేసిన ధ్యానం మనల్ని భయాల నుండి, బాధల నుండి, అహంకారం నుండి విముక్తి చేస్తుంది. ప్రేమతో కూర్చుని, ప్రేమతో ఊపిరి పీల్చి, ప్రేమతో ధ్యానం చెయ్యి. ఆ ధ్యానంలో నువ్వు నీ హృదయాన్ని కాదు, దేవుణ్ణి తాకుతావు. ధ్యానదీప సందేశం. ప్రేమే ధ్యానం, ప్రేమే మార్గం, ప్రేమే పరమాత్మ. హృదయాన్ని తెరిచినవాడే నిజమైన ధ్యాని. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.